హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మలిగిమేన్ పాము కూర వండుకుందాం. మలిగిమేన్ పాము కూర, దీన్ని మలిగిమేన్ చేప కూడా అంటారు. ఇవన్నీ కలిపి పెట్టేసి వండాలి. అది ఒక దాకా తీసుకుని అందులో కొంచెం విడివిడిగా ఉండాలి. నేను 2 చేపలు వండుతున్నాను. ఆ 2 చేపలు తగ్గట్టు ప్రాసెస్ చేస్తున్నాను చూడండి. 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసేసాను. పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, మనం అన్ని గరం మసాలా వేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా ముద్ద వేసేసి దాన్ని బాగా కలియబెట్టుకోవాలి. బాగా కలియబెట్టిన తర్వాత వాటర్ పోసి తోటతోనే చింతపండు కూడా వేసేసుకుని, చింతపండు కూడా బాగా పుల్లగా ఉండాలి. ఎక్కువగా పుల్లగా ఉంటేనే కూర టేస్ట్ ఉంటుంది. కానీ ఇది బాగా స్లోగా వండాలి దీని కూర. అయితే పొయ్యి గంటించలేదు, ఇప్పుడు అంటిస్తున్నాను చూడండి. ఇది ఇటువరకు కాలంలో పుల్లల పొయ్యి మీద వండేవారు దీన్ని. మరి మనకు ఇప్పుడు పుల్లల పొయ్యిలు అంతా దొరకట్లేదు కదా, మేము వండట్లేదు కదా, అందుకని గ్యాస్ మీద వండుతున్నాను. 3 గెడ్డలు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. అది కొంచెం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. చూసారా, వెల్లుల్లిపాయలు 3 గెడ్డలు వేసాను. చింతపండు పులుపు, వాటర్ అన్నీ ఉడుకుతుండగా వేసాను. అది కొంచెం ఉప్పు చూసుకోవాలి. గరిటె మొత్తం ఎక్కువగా గట్టిగా తిప్పకూడదు, స్లోగా తిప్పాలి. ఎక్కువ శాతం మనం ఇలా ఊపుకుంటూ దాకా ఊపాలి. అయితే దీన్ని అడుగు పట్టకుండా చిన్న మంట మీద వండుకోవాలి మనం. ఇది కూర 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పులుపు ఎక్కువ వేసుకుంటాం కదా, చల్లారిన తర్వాత కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు ముక్క కూడా చాలా మెత్తగా స్మూత్గా అవుతుంది కూర. చూసారా, నేను బయటకు పంపించాలని కొంచెం గ్రేవీగా ఉంచుదామనుకున్నాను. ఇది చూసారా, బాగా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ వదిలేస్తుంది. ఆయిల్ వదిలేంత వరకు మనం వండుకోవాలి. కూర ఎప్పుడు ఎక్కువ శాతం అలాగే తిప్పాలి. అలా తిప్పుకుంటేనే కూర మనకి విడిపోదు, చేప స్మూత్గా అవుతుంది. నేను మీకు చూపించాలి కదా, అందుకని నేను ఇలా గట్టితో తిప్పుతున్నాను. చూసారా, ముక్క ఉడికిందో లేదో చూద్దామని స్పూన్తో చూసారా, చాలా స్మూత్గా వచ్చేస్తుంది పీసు. అది ఇలా అంటే ఇడిపోతుంది. ఎక్కువ శాతం మనం జాయిగా వండుకోవాలి. బాగా కొత్తిమీర గట్ట వేయకూడదు.